చేస్తున్నారు కదా? నెక్స్ట్ మంత్ 11th కే కదా. మామూలుగా రాను. మినిమం 40,000 పట్టు చీర కొత్తది. దాని మీద మాక్సిమం 15,000 డిజైనర్ బ్లౌజ్ కొత్తది. రెడ్ డైమండ్స్ హారం సెట్టు అది కూడా కొత్తదే. గ్రీన్ డైమండ్స్ వడ్డానం కట్టు తెలుసు, అది కూడా కొత్తదే. 2 చేతులకి దండవంకీలు చుట్టి. ఇవన్నీ కొన్నారా? లేదు, కొనాలి. ఓహో, అయితే పెళ్లికి రావట్లేదా? అబ్బా కొనిపిస్తాలేవే. ఇవన్నీ పెట్టుకొని పెళ్లి మండపంలోకి లెగ్గు పెడితే పెళ్లి నా కొడుకుది కదే, నువ్వెందుకంత హడావుడి చేస్తున్నావు? ఊర్లో వాళ్ళ పెళ్లికి కుక్కలదే కదా హడావుడి. నువ్వే నీకు కుళ్ళే. నేనింత బాగా రెడీ అయ్యి నీ కొడుకు పెళ్లిలో ఫోటోస్ రీల్స్ పెడితే నీకంటే నాకే ఎక్కువ ఫాలోవర్స్ పెరిగిపోతారని ఫోన్ పెట్టే పెళ్లిలో కలుద్దాం. ఫాలోవర్స్ పెరగగానే యాటిట్యూడ్ ఎక్కువైపోయింది దీనికి. ఏంటి 130 మందికే? ఆ 130 మంది కూడా మొన్న పెదనాన్నను కొడుతూ పెట్టిన రీల్కి వచ్చాయి. దానికే పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అయిపోతుంది మోసల్దే. మిలియన్స్ లోకి వెళ్తే మూన్ మేకి వెళ్ళిపోతానేమో. అలా అనకే బాబు, ఇంకా ఇంట్లో తక్కువ ఇన్స్టాలో ఎక్కువ ఉంటది. నిజమే. సర్లే గాని ఏంటే జాకెట్లు జ్యువెలరీలు అంటూ కౌంటింగ్ సైజ్ కట్టింగ్స్ ఇస్తున్నావు? వాటన్నిటికి ఎంత అవుతుందో తెలుసా? అవన్నీ వీటితో కొనేచ్చు తెలుసా? ఏంటి ఇవన్నీ? అప్పట్లో తాళాలు గుత్తి, ఇప్పుడు కార్డుల గుత్తి. గుత్తి తీసుకెళ్ళి ఆనంలే అంటే కీచైల్కి కార్డులు పెట్టుకుని మొల్ల మెయింటైన్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? వాటికి నెంబర్లు కూడా తెలియాలి కదా. మార్చేసారా? మొన్న నువ్వు అకౌంట్ లో క్యాష్ డిపాజిట్ చేయమన్నావు కదా, అప్పుడే మార్చేసా. దొరికేసా తప్పుగా. మనం ఇంకెందుకు ఈ గుత్తి తీసుకెళ్ళే. ఇదిగో ఇంకా లాగ్ చేయకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. మళ్ళీ ఎందుకు తొక్కుతున్నావు సైకిల్? మర్చిపోయాను. నేను మా ఇన్స్టా పెద్దమ్మకి పెళ్లికి అలా వస్తాను ఇలా వస్తానని బిల్డప్ ఇచ్చేసాను. ఇచ్చేసావు. ఇప్పుడు అలా వెళ్ళకపోతే మా ఇన్స్టా పెద్దమ్మ నాతోనే రీల్స్ చేసి నా పరువంతా తీసి అదే ఇన్స్టాలో పెట్టిద్ది. అప్పుడు ఆ రీల్స్ కి వచ్చిన లైక్స్ వ్యూస్ చూస్తూ నేను ఏదో ఒక మూలన ఏడుస్తూ కూర్చోవాలి. కూర్చునేందుకు? నుంచినే ఏడు. టేక్ యువర్ ఓన్ కంఫర్ట్. అలా జరగకూడదంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? నేను ఖచ్చితంగా 40,000 శారీ, 15,000 డిజైనర్ బ్లౌజ్ కట్టుకునే వెళ్ళాలి. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ తో సింగిల్ గా ట్రిప్ వెళ్ళాలి. చూసించాలి. డీల్ చెప్పు. ఓకే. ఓకేనా? అయితే నాకు ఓకే. మరి వడ్డానం పెట్టుకెళ్ళాలంటే? నేను అడిగినప్పుడు అలా కార్తీక మాసం అడ్డు చెప్పకుండా నాన్ వెజ్ వండి వడ్డించాలి. ఓకే. అయితే నాకు ఓకే. మరి వంకీలు? అడిగేవాడిని గాని అందరి ముందు అడగాలంటే ఏమొద్దా? సర్లేండి. ఓకే. అయితే నాకు ఓకే.